పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో, మరి రవి గురులిద్దరూ కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో, అలాగే రాహువు మనకి కుంభరాశిలో, శని మీనరాశిలో ఉండడం జరిగింది. బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి జన్మంలో బుధగ్రహ ప్రభావము వల్ల కొన్ని కంగారు పడుతూ పనులన్నీ కూడా కొత్తగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అనవసరమైనటువంటి ఆందోళనలు మీకు ఎక్కువ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటివన్నీ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మరి స్వీట్ షాపులు, బంగారము షాపులు, చిట్ ఫండ్స్ కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి నూతనంగా పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పితృదేవతలు అంటే తండ్రి తరపు బంధువులు ఎవరో ఒకళ్ళు మరణించడము, మరి వాళ్ళ తరపు ఆస్తిపాస్తులన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడము జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొత్త కాలేజీల్లో చేరేటటువంటి వాళ్ళు వెంటనే జారడం అనేటటువంటి జరుగుతాయి. దూరపు ఊర్లు ప్రయాణాలు అవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారు చేస్తారు. ఎవరికి ఎంతగా ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క కట్టడి ఈ ఒక్క ఊర్లో అనేటటువంటిది అందరూ చేయలేరనమాట. ఈ గ్రహాలు అనేటటువంటివి వీళ్ళని దిగ్బంధనం చేస్తాయి. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి విద్యార్థులు పెద్దగా చదవరు, మరి విజయాలన్నీ కూడా సాధించడానికి ఉండదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కర్కాటక రాశి వారు ఇతరులతో మరి పరిహారాలు కొన్ని చేసుకోవాలి, గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అష్టమ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నడుపుతాం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితం లభిస్తుంది. శుభమస్తు.